దేవుని వాక్యంలో మనకిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక మాట దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నీ పొరుగు అనేది దేనిని ఆశించద్దు. పొలమైనా, పశువైనా, వాళ్ళ భార్యలైనా, వస్తువులైనా దేన్ని ఆశించద్దు అని దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నీ పొరుగు వాని భార్యని, నీ పొరుగు వారిని దాసీలు, పశువులు, ఎడ్లు, అతనికి చెందిన వారిని దేన్ని ఆశించద్దు అని దేవుని వాక్యంలో ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒక 10వ ఆజ్ఞ. అయితే ఇక్కడ మనం ఈరోజు ధ్యానించబోయేది ఏంటంటే, ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మరి చాలా ధనవంతుడు, అధికారంలో ఉన్నాడు. తన ఇంటి దగ్గర ఒక ద్రాక్ష తోట చూశాడు. అయితే ఆ ద్రాక్ష తోట నాబోత్ అనే వ్యక్తిది. ఇది నా పితరులకు ఇచ్చిన పిత్రార్జితం, ఇది నేను అమ్మలేనయ్యా అని రాజుతో చెప్తాడు. రాజు ఏం అడుగుతాడంటే, నేను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, దానికన్నా చాలా విలువైంది ఇస్తా, నువ్వు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. నాకైతే ఆ పొలం కావాలి, నేను దాంట్లో కూర ముక్కలు వేసుకుంటాను, అది నా ఇంటికి, నా ప్యాలెస్కి దగ్గరగా ఉంది, ఆ పొలం నాకు ఇచ్చే అని నాబోతుని అడుగుతాడు. కానీ నాబోతు ఎప్పుడైతే నేను ఇవ్వను, దేవుడు ఇది చేయకుండా గాక, ఇది నేను ఇవ్వలేను అని ఎప్పుడైతే చెప్పేస్తాడో, వెంటనే తను ఆహాబు మూతి ముడుచుకొని కోపం తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద పడుకొని భోంచేయకుండా అలిగిపోయి ఉంటాడు. చాలామంది అలుగుతారు, ఏదైనా దొరకలేదంటే, మనం అడిగింది కోరుకున్నది ఇవ్వలేదంటే, లేకపోతే మనకి కావాల్సింది దేవుడు ఇవ్వకపోయినా, ప్రార్థన చేసి దేవుడు ఏం చేయట్లేదంటే చాలామంది అలుగుతారు. అలిగి నిరాశలోకి వెళ్ళి, నిస్పృహలోకి వెళ్ళి దేవుడి నుంచి ప్రార్థన చేయడం మానేసి దేవుడికి దూరం అయిపోతారు. సో ఈ వ్యక్తి అలిగాడు, నాకు కావాల్సిందే అనే పట్టి కూర్చున్నాడు. పొరుగు వాంది ఆశించాడు. అయితే తన భార్య యెజబెలు అన్యురాలు, తను విగ్రహార్థికురాలు. సో తను దేవుడి భయం లేదు కాబట్టి తను రాజుని వచ్చి అడుగుద్ది, ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నావు అంటే, భోంచేయట్లేదు ఎందుకు అంటే, తను చెప్తాడు, ఇలా నేను నాబోతుకి చెప్పాను అతని పొలము ద్రాక్ష తోట అమ్మమని, నేను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అన్నాను, కానీ తను నాకు అమ్మలేదు, నేను ఇవ్వను నీకు అని చెప్పాడు. ఆమె ఏమంటుందంటే, నువ్వు ఇజ్రాయెల్కి రాజువేనా, అసలు నీకు ఎలా ప్రవర్తించాలో తెలీదా, లేచి భోంచేయి, ఆ పొలం నేను నీ చేతిలో వచ్చేలా చేస్తాను, నీకు పొలమే కదా కావాలి, నేను తెచ్చిస్తానని చెప్పి తను ఒక చెడ్డ పన్నాగం పన్నుద్ది. అదేంటంటే, తన దగ్గర ఉన్న మనుషులకి రాజముద్ర వేసి ఆహాబ్ పేరుతో ఒక ఉత్తరం రాయించి నాబోతుని మరుసటి దినాన ఒక ఉన్నత స్థలంలో తీసుకొచ్చి అతన్ని అందరి ముందు మంచి స్థానంలో కూర్చోబెట్టాక ఇద్దరిని అబద్ధ సాక్షులను తీసుకొచ్చి, ఇతను దేవుడికి రాజుకి ప్రతిగా శపించాడు, తప్పుగా మాట్లాడాడు అని చెప్పి నాబోతుని రాళ్లతో కొట్టి చంపేయండి అని ఒక దుష్ట పన్నాగం పన్నుద్ది. ఆమె ఎలాగైతే పన్నిందో అలాగే ఆ ప్లాన్ ప్రకారం మనుషులు ఎవరైతే ఉంటారో పెద్దలు, నాబోతుని అలాగే సేమ్ అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేస్తారు. నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడు అని చెప్పి అతన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎలా అయితే చంపేశారో వెంటనే యెజబెలు తన పొలాన్ని, ఆ నాబోతు పొలాన్ని తను తీసుకొని తన దగ్గర ఏదైతే ఎదుటి వ్యక్తి దురాశగా ఆశించి తీసుకొని తన భర్తకి అప్పగిస్తుంది. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పబోతున్నాడు ఏంటంటే, మనం చాలాసార్లు ఎవరింటికి వెళ్ళినా, గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మీకు అర్థం కాదు ఇది, ఎవరింటికి వెళ్ళినా వెంటనే వాళ్ళ ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు అనే ప్రశ్నలు దయచేసి అడగద్దు. దీని వెనకాల చాలా పెద్ద మర్మం ఉంది. కొంతమంది తెలియక అడుగుతారు, ఇది బాగుందండి ఎక్కడ కొన్నారు అని సరదాగా అడుగుతారు. ఇంకొంతమంది దురాశతో అడుగుతారు, అబ్బా వీళ్ళు మనకన్నా మంచి వస్తువు కొనుక్కున్నారు, మంచి కారు కొన్నారు, మంచిగా ఇల్లు కట్టుకున్నారు, ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడి నుంచి తెప్పించారు. మనం తెలియకుండా కొన్నిసార్లు మన నోట్లోంచి ఇలా అడిగినప్పుడు ఎదుటి వ్యక్తి అనుకుంటాడు, ఇతను నా దగ్గర ఉన్న వస్తువులు చూసి ఏడుస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏదో సరదాగా అడుగుంటాడులే,
అని అనుకుంటారు. దయచేసి గమనించండి, దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాడు. నేను గమనించింది ఏంటంటే, కొంతమంది ఇంటికి మనం ఎప్పుడైనా పిలిస్తే వస్తారు. వచ్చినప్పుడు ప్రార్థన జరిగినప్పుడు ప్రేయర్ అయ్యాక వాళ్ళు వెంటనే వాళ్ళ చూపులు దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, దేవుని సన్నిధి మీద కాకుండా వస్తువుల మీద, మనుషులు వేసుకున్న బట్టల మీద, లేకపోతే వాళ్ళ భోజన పదార్థాల మీద, దాని మీద దీని మీద వెంటనే దృష్టి మళ్ళీపోయి వాళ్ళ మనసులో ఒకలాంటి అసూయ, ఆయాసం పెట్టుకుంటారు. ఇది ఒక క్రైస్తవుడికి ఉండకూడదు. నువ్వు నీ పొరుగు అనేది దేనిని ఆశించద్దు అని దేవుడు చెప్తున్నాడు వాక్యంలో. సో మనం దేన్ని ఆశించకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తెలియక 90% అండి తెలియక నార్మల్గా అడుగుతాము. ఒక 10% కొంతమంది దురాశపడే వాళ్ళు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడు ఏది ఇచ్చినా విలువైంది, శ్రేష్టమైంది, మంచిది, మనకు కావాల్సింది, మన ఉపయోగకరమైనది ఇస్తాడు. మనం ఎవరిదో చూసి మనం ఆశపడకూడదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ఆహాబ్ అనే వ్యక్తి దురాశపడ్డాడు. పడితే తన భార్య చెప్పాలి, అయ్యా ఎందుకయ్యా, వేరోడు ఎంతో కష్టపడి అతను వాళ్ళ పితరులు ఇచ్చిన ఆస్తి కదా, మనం ఎందుకు అతనిది సంపాదించుకోవాలి, మనం ఎందుకు అతను తీసుకోవాలి అని బుద్ధి చెప్పాలి. కానీ భార్య ఏమంటుందంటే, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నువ్వు రాజువి, నువ్వు ఏంటి ఇట్లా కూర్చొని ఏడుస్తున్నావు, నేను తెప్పిస్తా అని చెప్పి అన్యాయంగా తన పొలాన్ని తనని చంపి మరీ తీసుకున్నారు. ఈరోజు చూడండి, ల్యాండ్, ఈ స్థల ఆస్తి వివాదాలు ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే, స్థలం కోసం, ఆస్తి కోసం, రావాల్సిన వాటాల కోసం చంపడానికైనా, కోర్టు కేసుకి వేయడానికైనా, ఎంత దూరానికైనా వెళ్తారు మనుషులు. సో ఆ రోజుల్లో అతను రాజు కాబట్టి, అతని పక్షాన అతని దగ్గర అధికారం ఉంది కాబట్టి తను అంతా తీసుకున్నాడు. ఈ రోజుల్లో మీకు సులభమైన మాటలో దేవుని వాక్యానుసారంగా చెప్పాలంటే, మీకు రావాల్సింది, మీకు ఇవ్వాల్సింది దేవుడు మీకే ఇస్తాడు. ఏ మనిషి మిమ్మల్ని ఆపలేడు. ఒక్కసారి దేవుడు మీకు ఇవ్వాలి అనుకుంటే అది ఏ మనిషి కూడా మీ దగ్గర ఆ ఆశీర్వాదం, ఆ మేలు రాకుండా ఆపడానికి హక్కు లేదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీ దీవెన, మీ ఆశీర్వాదము ఎవ్వరు ఆపలేరండి. చాలాసార్లు అనుకుంటారు, నాకు రావాల్సింది ఆపేస్తున్నారండి, ఇబ్బంది పెడతారండి, నాకు వాళ్ళు రానికుండా చేస్తున్నారండి, ఆటంకాలుగా పడుతున్నారండి అంటారు. చూడండి, అపవాది ఎంత ఆటంకాలు పెట్టినా, ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీకు దేవుడు ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఖచ్చితంగా ఇస్తాడు. దాని కొరకు మనం తప్పుడు మార్గాల్లోకి వెళ్ళక్కర్లా. చాలామంది ఈరోజు ఉద్యోగాల కోసం, గవర్నమెంట్ ఉద్యోగాలని లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని లంచాలు ఇచ్చి సంపాదించుకున్నాం. లంచం ఇచ్చి సంపాదించుకునేది ఆశీర్వాదం కాదండి. లంచం ఇచ్చి, మనం డబ్బు ఇచ్చి, రికమెండేషన్లు పెట్టి సంపాదించుకునే ఉద్యోగం కానీ, ఏదైనా వ్యాపారాల్లో లంచాలు ఇచ్చి తెచ్చుకునే పర్మిషన్లు అది కానీ, అవి మనకు ఆశీర్వాదం కాదు. దేవుడిచ్చేది యథార్థంగా, నీతిగా, నిజాయితీగా మనం సంపాదించుకునేదే మనతో నిలబడుతుంది. అన్యాయంగా మనం చేస్తే అది మనకి నిలబడదు. మీరు అనుకోవచ్చు, ఏంటి మనం కష్టపడేగా చేద్దాం అనుకుంటున్నారని, కానీ నిలబడదు. నేను ఒక వ్యక్తి జీవితంలో చూశాను. ఆవిడ తన తండ్రి దగ్గర వాళ్ళ చెల్లెల కన్నా, ఆ సిస్టర్ వాళ్ళ చెల్లెల కన్నా, వాళ్ళ అన్నల కన్నా ఎక్కువగా వాళ్ళ తండ్రితోనే ఉండి అన్నీ తండ్రి దగ్గర రాయించుకుంది. తన పేరు మీద అన్యాయంగా రాయించుకొని అందరికన్నా ఎక్కువ వాటా తీసుకొని, నేను తీసుకోలేదని అబద్ధాలు ఆడి స్థలాలు అన్నీ, తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఆయన తండ్రి, ఆవిడ తండ్రి అన్నీ రాయించుకొని వాళ్ళ పిల్లలకి, 2 కొడుకులకి మంచి వ్యాపారాలు పెట్టించుకొని ఉన్నారు. అయితే కొద్ది సంవత్సరాలు బాగానే ఉన్నాయి, 10 సంవత్సరాలు. ఆ కొడుకులు దీవించబడ్డారు, మంచి స్థాయిలోకి వెళ్ళారు వ్యాపారాల్లో. కానీ ఆ తర్వాత ఆ శాపం విడిచిపెట్టల. ఎందుకండి వాళ్ళ తండ్రి దగ్గర తీసుకుంది కదా అంటే, తీసుకున్న విధానం వేరు, తప్పు. తను అందరికన్నా ఎక్కువ తీసుకుంది, అందరినీ మోసం చేసి, అబద్ధాలాడి, గొడవ చేసి అన్యాయంగా తను సంపాదించింది. కాబట్టి ఏమైందంటే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు ఒక మంచి
మార్వాడి వ్యాపారస్తుడు వచ్చి నేను మీకు లక్షకి 10% వడ్డీ ఇస్తానండి అని చెప్తే 15 లక్షలు తీసుకున్నాడు ఆ వ్యక్తి ఈయన దగ్గర, వాళ్ళ అబ్బాయి దగ్గర. వాళ్ళ అబ్బాయి తన దగ్గర ఉన్న 10 లక్షలు కాకుండా ఇంకో 2-3 దగ్గర 2 లక్షలు, 1,00,000 అట్లా తీసుకొని 15 లక్షలు మొత్తం వడ్డీ ఎక్కువ వస్తుందని దురాశపడి 10% ఇస్తా అంటున్నాడు కదా అని చెప్పి ఇచ్చినందుకు ఒక 2-3 నెలలు వడ్డీ ఇచ్చాడు బాగానే. ఆ తర్వాత అతను ఐపీ పెట్టి పారిపోయాడు ఊరు వదిలేసి. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి బిజినెస్ డౌన్ అయిపోయింది, అప్పులు తీర్చలేక అవన్నీ కట్టుకోలేక తను పారిపోయాడు. ఈ భారం అంతా మరి ఆవిడ మీద పడితే ఆవిడ ఆ వ్యాపారాలు మూసేసి స్థలాలు అమ్మి ఇంచుమించు 20 లక్షలు 25 లక్షలు అయిపోయింది అది 2-3 ఏళ్ళలో. అవన్నీ తీర్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆగిపోయిందా అంటే ఆగకుండా ఆ శాపము కొనసాగుతూనే ఉంది. ఎంతగా కొనసాగిందంటే వాళ్ళ 2 దుకాణాలు మూసుకున్నారు, ఉన్న ఊరు వదిలేశారు, ఉన్న ప్రాంతం పుట్టి పెరిగిన ప్రాంతం వదిలేశారు. ఎక్కడో తెలియని ప్రాంతంలో పుట్టకొకరు చెట్టుకొకరిలాగా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళిద్దరూ ఎంతో బాధపడుతూ ఈరోజు బతుకుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం యథార్థంగా న్యాయంగా సంపాదించుకున్న ఆస్తి, ధనము, ఉద్యోగము, పని అది నిలబడుతుంది. నీతిమంతుడు కొంచెం సంపాదించుకున్న అది దీవెన. అన్యాయంగా మోసం చేసి ఎవరినో చంపి ఎవరినో బెదిరించి సంపాదించుకునే సంపాదన అది ఆశీర్వాదం కాదు, అది మనకి దీవెన కాదు. ఆహాబు భార్య అన్యాయంగా ఒక యథార్థంగా నీతిమంతుడిని, ఒక అమాయకుడిని చంపేసింది స్థలం కోసం. తన్ని చంపి ఆ స్థలం తీసుకుంది. ఆ తర్వాత ఏమైందంటే వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషాతో దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆహాబ్తో మాట్లాడు, తను సమరియాలో ఉన్నాడు, తను నాబోతు పొలంలో ఇప్పుడు ఉన్నాడు, ఆ నాబోతు పొలాన్ని స్వాధీనం చేసుకుందామని సంతోషంగా వెళ్తున్నాడు. ఏలియా నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు నా మాటని అని చెప్తే ఏలియా వెళ్తాడు. ఏలియా వెళ్ళిన వెంటనే అక్కడ ఆహాబ్ నిలబడి, నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలీయా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. చూడండి, ఇక్కడ దేవుని ప్రవక్త ఏలియా దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్ళి అతను అంటాడు, నువ్వు ఏ స్థలాన్ని అయితే అన్యాయంగా సంపాదించుకున్నావో, ఆ వ్యక్తిని నిర్దోషిని చంపి తీసుకున్నావో ఇదే స్థలంలో నాబోతు పొలంలో ఎక్కడైతే కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఇక్కడే నీ రక్తాన్ని తాగుతాయి, కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి అని రాస్తుంది ఇంగ్లీష్లో. సో ఈ మాట ఎప్పుడైతే ఏలియా చెప్తాడో అతను అంటాడు, నన్ను పట్టుకున్నావా, నా పాపం పట్టుకున్నావా, నా గురించి తెలిసిపోయిందా అని ఆహాబ్ అంటే, నువ్వే పాపం చేయడానికి నిన్ను నువ్వు అమ్ముకున్నావు దేవుని దృష్టిలో అంటున్నాడు. పాపం అంట ఇతనే చేశాడంట, నువ్వే పాపం చేయడానికి నిన్ను నువ్వు అమ్ముకున్నావు, దేవుని దృష్టిలో నువ్వే పాపం చేశావు, దేవుడు అందుకే నేను శిక్షిస్తున్నాడు, నీ అంతటా నువ్వే పాపంలో చిక్కుకున్నావు, అందుకే దేవుడు నేను శిక్షించబోతున్నాడు, ఇదే స్థలంలో నీ సంతతిని దేవుడు శపించబోతున్నాడు. చూడండి, ఆహాబుతో ఈ శాపం ఆగల. ఇక్కడ గమనిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఈ స్థలంలో నీ మీద నా కోపాన్ని తీసుకొస్తున్నాను, నాశనం తీసుకొస్తున్నాను, నువ్వు నీ సంతతి వారు ప్రతి చివరి పురుషుడి వరకు దాసుడైన స్వతంత్రుడైన ఉండకుండా ఇజ్రాయిల్లో తీసేస్తానంటున్నాడు దేవుడు. మనం ఆశీర్వదిస్తే, మనం మంచిగా ఉంటే మన తరతరాలు దీవించబడతాయి.
మనం చేసే తప్పులు మన పిల్లల వల్ల వస్తాయి. వాక్యం ఉంటుంది, మీ పాపాలు మీ పిల్లల వల్లకి వస్తాయి అని చెప్తాడు. ఒక వ్యక్తి పాపం చేస్తాడంట 3-4 తరాలు దేవుడు శపిస్తాడంట. అదే అతను మంచి చేస్తే దేవుని మాట వింటే 1000 తరాలు దీవిస్తా అంటాడు. సో ఇక్కడ ఆ శాపము పాపము తరతరాలు ఉంటుంది అనే జ్ఞాపకం ఆహాబ్కి రాలా. తను అనుకున్నాడు నా ఇష్టానుసారంగా ఉండొచ్చు, నాకేం కాదనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని పిల్లలు అన్యుల స్త్రీలతో, ఆహాబ్ అనేవాడు ఇజ్రాయిల్ రాజు, తను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే యెజబెల్ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ అన్యురాలు, ఆవిడకి తెలియదు, ఆవిడకి ఏం చేయాలో దేవుని ధర్మశాస్త్రం తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవుని భయం లేదు. ఇష్టానుసారంగా ఉంది, ఇష్టానుసారంగా భర్తని కూడా తిప్పేసింది. గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని భయాన్ని విడిచిపెడతామో పాపంలోకి వెళ్ళిపోతాం. దేవుని భయం లేని చోట మనిషి విచ్చలవిడిగా జీవిస్తాడు, పాపంలో ఉంటాడు, తనకి ఎంత చెప్పినా బయటికి రాని పరిస్థితిలో ఉంటాడు. సో ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఇచ్చినది చాలా బెస్ట్, నీకు ఇచ్చిన ఉద్యోగము, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన వస్తువులు అన్నీ మేలైనవి, నీకు ఇంకా కావాలంటే ఇంకా ఇస్తాను, అంతేగాని పొరుగు అనేది ఆశించద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇదే మాట దావీదుతో కూడా చెప్తాడు. దావీదు ఎప్పుడైతే బెత్షెబా స్నానం చేస్తుంటే ఆమెను చూసి ఆమెతో పాపం చేసి, ఆ తర్వాత ఆమె గర్భవతి అని తెలిసి తన భర్తని పిలిపించడం, నువ్వు ఇంటికి వెళ్ళు, విశ్రాంతి తీసుకో, తను చేసిన పాపాన్ని తన భర్త మీదకి నెట్టివేద్దాం, నా తప్పు లేకుండా చేతులు కడుక్కుందాం అని దావీదు ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ఆ వ్యక్తి ఉరియా అనే వ్యక్తి అస్సలు వెళ్ళడు, తన ఇంటికి వెళ్ళడు. భవనం బయటే పడుకుంటే దావీదు తను ఫుల్గా తాగించి మళ్ళీ వెళ్తాడేమో రెండోసారి ప్రయత్నించిన ఇంటికి వెళ్ళడు. అప్పుడు తనని చంపేయండి మొదటి వరుసలో పెట్టి అని ఒక లెటర్ రాసి ఉరియా చేతిలోనే పెట్టి పంపించి అతను చనిపోయేలా చేస్తాడు. ఇప్పుడైతే దేవుని మాట ఒక వ్యక్తి వినడో, దేవుడు ఆయన ప్రవక్తల్ని, ఆయన సేవకుల్ని పంపించి వాక్యం ద్వారా సరి చేస్తాడు. సో దావీదు దగ్గరికి నాతాను వెళ్ళి, నాతాన్ అంటాడు, నిన్ను దేవుడు ఇజ్రాయెల్కి రాజుగా నేను అభిషేకించాడు, నీ సౌలు చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా తన సౌలు చేతిలోంచి కూడా నేను తప్పించి నేను కాపాడి నీ యజమాని ఇంటికి నిన్ను రాజుగా చేశాడు, నీ యజమాని దగ్గర ఉన్నవన్నీ నీకు ఇచ్చేశాడు. యజమాని అంటే ఆయన సౌలు కింద పనివాడిగా ఉన్నావు నువ్వు, ఆయన నీ మామ అయినా సరే, ఆయనవన్నీ నీకు ఇచ్చి అధికారాన్ని ఇచ్చాను, తన భార్యల్ని కూడా నీకు ఇచ్చాను, నీ యజమాని భార్యల్ని, ఇజ్రాయేలు యూదా వారందరూ నీ చేతిలో అప్పగించాను, ప్రజల్ని ఇచ్చాను, మనుషుల్ని ఇచ్చాను, తన భార్యల్ని ఇచ్చాను, నీ యజమాని భార్యల్ని, నీ యజమాని అధికారాన్ని ఇచ్చాను, సమస్తాన్ని నీకు ఇచ్చాను. ఇంకా ఇవి కూడా తక్కువైతే ఇంకా నన్ను అడిగితే నేను ఇంకా చాలా ఇత్తునేమో, కానీ నువ్వు ఎందుకు నా వాక్యాన్ని తృణీకరించావు? ఇంగ్లీష్లో మా చక్కటి మాట, వై డిడ్ యూ డిస్పైజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్ వాట్ ఈస్ ఈవిల్ ఇన్ హిస్ ఐస్? దేవుని దృష్టిలో ఈ చెడ్డ పని చేయుటకు నువ్వు ఎందుకు పూనుకున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని తృణీకరించావు? ఒక వ్యక్తి ఎప్పుడైతే కీడు చేయడానికి ఆలోచిస్తాడో అతను దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నాడు. నాకు దేవుని మాట వద్దు, నేను దేవుడి మాట వినను అని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు వ్యభిచారం ఒకటే కాదు, నరహత్య కూడా చేసావు, అమాయకుడైన ఉరియాని నువ్వు చంపించేశావు. అక్కడ ఆహాబు భార్య నాబోతుని చంపించేస్తుంది, ఇక్కడ దావీదు వచ్చేసి ఉరియాని చంపించేస్తాడు. అక్కడ నాబోతు చనిపోవడం కాకుండా తన పొలం స్వాధీనపరుచుకుంటాడు ఆహాబు. ఇక్కడ ఉరియా భార్యతో తప్పైన సంబంధం పెట్టుకొని ఆ తర్వాత ఉరియాని చంపించి, తర్వాత ఉరియా చచ్చిపోయాక ఉరియా భార్య బెత్షెబాని సానుభూతితో, ఇదిగో నేను ఇవన్నీ ఏళ్తాను, నా సైనికుడి భార్యని నా భార్యగా పెట్టుకుంటానని సానుభూతి పొందడానికి, జనాల ముందు మంచోడు దావీదు అనిపించుకోవడానికి తన ఇంటికి చేర్చుకుంటాడు భార్యలాగా. గమనించండి, అక్కడ పొలము, ఇక్కడ స్త్రీ. అక్కడ కూడా ఒక వ్యక్తిని చంపేశారు, నాబోతుని, పొలం కోసం. ఇక్కడ స్త్రీ కోసం, తన పాపాన్ని దాచుకోవడానికి, బయటపడకుండా ఉండడానికి ఇక్కడ కూడా ఇతను ఉరియాని చంపించేశాడు. నరహత్య, వ్యభిచారము, దురాశ, ఈ మూడు చాలా పెద్ద పాపాలు దేవుడి దృష్టిలో. ఈ పాపం జరిగినప్పుడు దేవుడు ఆ తరాల్ని శపిస్తాడు. గమనించితే బత్షెబా ద్వారా పుట్టిన ఆ సంతానం దేవుడు తీసేసుకున్నాడు. ఎందుకంటే
దేవుడు పాపాన్ని తట్టుకోలేడు. తను ప్రేమించేవారు పాపం చేస్తే, దేవుని దృష్టిలో కీడు చేస్తే ఆయన తట్టుకోలేడు. సో ఈరోజు దేవుడు మనకి ఈరోజు వాక్యం ద్వారా ఇదే చెప్తున్నాడు, నేను నీకు విలువైంది ఇస్తా, నీకు ఇంకా కావాలంటే నన్ను అడుగు, నీకు శ్రేష్టమైనది ఇస్తా. అంతేగాని ఏ వ్యక్తిది నువ్వు సంపాదించుకోవాలి, లేదా వాళ్ళలా ఉండాలి, నేను వీళ్ళలా ఉండాలి, నాకు వీళ్ళలా అయిపోవాలని ఎప్పుడు మనం ఎవరితో పోల్చుకోకూడదు. ఆఖరికి మన పిల్లల విషయంలో కూడా మన పిల్లల కన్నా మంచిగా చదివే వాళ్ళు ఉంటారు స్కూల్లో, ఇంకా చక్కగా తలాంతులు కలిగిన వారు ఉంటారు. ఎప్పుడు కూడా మన పిల్లల్ని నువ్వు వీళ్ళ ఉండలేదంట్రా, వాళ్ళ చదువుకోవట్లేదంట్రా, వాళ్ళ లేవేంటంట్రా అని చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ మాట చెప్తామో మన పిల్లలు, మీరు గమనిస్తే మీరు ఎవరితో అయితే మీ పిల్లల్ని పోలుస్తారో ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ద్వేషించడం ప్రారంభిస్తారు. మా అమ్మ నాకన్నా నా ఫ్రెండ్ని బాగా చదువుతాడని మెచ్చుకుంటుంది, వీడిని నాకన్నా ఎక్కువ మెచ్చుకుంటుంది, వీడి వల్ల నేను స్కూల్లో, ఇంట్లో, అన్ని చోట్ల నేను చెడ్డైపోతున్నానని ద్వేషిస్తారంట. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయకూడదు. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు వ్యత్యాసంగా పిలుస్తాడు. తలాంతులు, ఆశీర్వాదాలు, తర్వాత ఆధ్యాత్మిక జీవితం ప్రతి ఒక్కరికి వేరే వేరేగా ఉంటాయి. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాలు చాలా మేలైనవి, దావీదుకి ఇచ్చిన పిలుపు చాలా శ్రేష్టమైంది. మంచి నామము, ఉన్నత స్థానంలో దేవుడు పెట్టాడు. గొర్రెల కాపరిగా ఉన్న చిన్న పిల్లోడికి, బాలుడికి దావీదుపురం కట్టించి దేవుడు యూదా, ఇజ్రాయేలు అనేక లక్షలాది మంది ప్రజలు ఆయన మాట వినేలా చేశాడంటే అది చాలా గొప్ప విషయం. సో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు ఇన్ని చేశాను కదా దావీదు, నీకు ఇంకా తక్కువ అయితే నన్ను అడిగితే నేను ఇవ్వలేనా? ఆ ఒక్క స్త్రీ కోసం ఆ వ్యక్తిని చంపించడం న్యాయమేనా? దేవుడు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఎంత ప్రేమిస్తాడు, ఎన్ని గమనిస్తున్నాడు అని. ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరిది మనం ఆశించకూడదు, ఎవరితో మనం పోల్చుకోకూడదు. మనకి దేవుడు జీవకిరీటం పరలోకంలో ఇస్తాడు. మన కష్టానికి, మనం చేసే పనికి దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు. మీరు ఇచ్చే కానుక, మీరు చేసే కన్నీటి ప్రార్థన, మీ కన్నీళ్ళు, మీ వేదన, మీ బాధ, ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితంలో ఒక్కొక్క బాధలు, ఒక్కొక్క వేదన, ఒక్కొక్క శోధనలు ఉంటాయి. సో దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను అడుగు, నీకు జనములు స్వాస్థ్యంగా ఇస్తాను, భూదిగంతములు నీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. దేవుణ్ణి అడగాలి, దేవుడి చిత్తం చేయాలి. దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే, దేవుడి దృష్టిలో కీడు చేస్తే అది మన రాబోయే తరాలకి అది నష్టాన్ని, శాపాన్ని తీసుకొస్తుంది. నీతిమంతుడికి ఉన్న కొంచెం ధనం అంట భక్తిహీనులకు ఉన్న విస్తారమైన ధన సంపదన కన్నా చాలా మేలైందంట. మన దగ్గర ఉన్న కొంచెమైనా దేవుడు దాన్ని ఆశీర్విస్తే అది తరతరాలకి దీవెనగా ఉంటుంది. ఎప్పుడు కూడా లేని దాని కొరకు బాధపడకూడదు. ఉన్నదాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ దేవుడి చిత్తంలో సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. ఈరోజు మనుషులకి తృప్తి లేదు. ఈ సోషల్ మీడియా వచ్చాక, యూట్యూబ్ వల్ల చాలామంది దురాశ, అతి ఆశ అంటారు కదా, ఉన్నదానికన్నా ఎక్కువగా సంపాదించాలి, ఉన్నదానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టాలి, ఉన్నదానికన్నా ఎక్కువగా షార్ట్ టైంలో నేను చాలా ధనాన్ని సంపాదించేయాలి, గొప్పవాడిని అయిపోవాలి, గొప్పదాన్ని అయిపోవాలి, నేను లగ్జరీగా ఉండాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని ఈజీ మనీ కోసం అలవాటు పడి పేరు కోసం, ఊరు కోసం, గొప్పల కోసం ఏం చేస్తున్నారంటే చెడ్డదారులు, అడ్డమైన దారులు తొక్కి మోసంగా, అన్యాయంగా సంపాదించి ఆ ధనం నిలబడక శాపాన్ని, పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తొందరగా పైకి వచ్చే వాళ్ళండి తొందరగా పడిపోతారు. నేను గమనించాను. షార్ట్ టైంలో తొందరగా పైకి వెళ్ళిపోవాలి. అది ఏ వృత్తి అయినా సరే, పరిచర్య అయినా, తర్వాత ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వెరీ షార్ట్ టైంలో పైకి వెళ్తే వెరీ షార్ట్ టైంలో డమాలని పడిపోతారు కిందకి. కానీ యథార్థంగా, నీతిమంతులుగా ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు నాకు ఇస్తావు, నన్ను తగిన సమయంలో దీవిస్తావు అని దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదము అది తరతరాలు నిలిచిపోద్ది. ఆయన నిలిచి ఉండే ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అబ్రహాం, సారాలకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అంటే అబ్రహాంకి అర్థం కాల. డైలీ ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రాంతానికి, కానానికి వెళ్ళమన్నాడని ముందుకెళ్తున్నాడు, ఏం అర్థం కావట్లా. కొన్నిసార్లు అండి మీతో దేవుడు ఈ మాట చెప్పమన్నాడు, ఇది ఎవరితో తెలీదు, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ
వాక్యం చదువుతున్నారు కానీ మనసు కలవరంగా ఉంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? దేవుడు నా మాట వింటున్నాడా? దేవుడు నాకు జవాబిస్తాడా? ఇది జరుగుద్దా అనే ప్రశ్నలో మీరు ఉంటారు. మీలో కొంతమంది కొన్నిసార్లు మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధి మీరు అనుభవించలేరు. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఎంత చేసినా దేవుడు మాట్లాడట్లేదేంటి, దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదేంటి, నాకే ఎందుకు ఇలా అవుతుంది, దేవుడు ప్రార్థన వింటున్నాడా, దేవుడు చూస్తున్నాడా అనే ఫీలింగ్ మీకు వస్తుంది కదా. చాలాసార్లు అనిపిస్తుంది మీకు, నేను ప్రార్థిస్తున్నానే, నేను వాక్యం చదువుతున్నాను, నా హృదయం ఎందుకు ఏదో కొంచెం కొరతగా అనిపిస్తుంది, దేవుడు వింటున్నాడా, ఎందుకు దేవుడు ఏమో స్పందించట్లేదు, ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధితో నింపుతాడు కదా, ఆయన ముడతాడు కదా, అభిషేకిస్తాడు కదా, దేవుడు స్పర్శ తెలుస్తుంది కదా, దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడతాడు కదా, ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు ఏం చెప్పట్లేదు అనే ఫీలింగ్ మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే అబ్రహాం కూడా అలాగే బాధపడ్డాడు. తనకు అర్థం కాని పరిస్థితిలో దేవుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహామా నీ కీడము నేనే నీ గొప్ప బహుమానము అంటున్నాడు. దేవాది దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ అంటున్నాడు, నేనే నీ బహుమానము అంటుంటే అబ్రహాము చాలా లైట్గా తీసుకున్నాడు, సీరియస్గా తీసుకోవాలి ఈ మాట. ఏముంది ప్రభువా, ఎన్ని ఉంటే ఏముంది ప్రభువా, నాకు పిల్లోడు లేడు కదా, నాకు వారసుడు లేడుగా, నువ్వేమో చెప్తున్నావు కానీ నాకైతే పిల్లలు లేరు. సరే, నువ్వు చెప్పింది జరగట్లేదు కాబట్టి నేను ఒకటి అనుకున్నా. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరినప్పుడు మనం షార్ట్ కట్ తీసుకుంటాం. ఏది మనకి కళ్ళ ముందు అనుకూలంగా ఉందో, సరే ఒకటి కాకపోతే ఇంకోటి, ఇది జరగకపోతే ఇదా చేద్దాం అని ఏదో ఒకటి మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాం. అబ్రహాం కూడా అంతే. నాబోతు దావీదైతే లాక్కొని మరీ బెదిరించి చంపి సంపాదించుకున్నారు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇవ్వట్లేదు కాబట్టి నా కళ్ళ ముందు ఏది ఉందో దాన్ని నేను తీసుకుంటా, నా పనోడు ఉన్నాడు ఎలియాజరు కాబట్టి అతనే యజమానుడు అవుతాడు అని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతను కాదు నీ వారసుడు, యెహోవా వాక్కు అతని దగ్గరకు వచ్చిందంట. ఆ మాటలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇతను నీ వారసుడు కాదు, నీ గర్భవాసంలో నీ సంతానం, నీ భార్య కడుపులోంచి వచ్చే సంతానమే నీకు వారసుడుగా ఉంటాడు అని చెప్పి దేవుడు బయటికి తీసుకెళ్ళంట. చేతి పట్టుకొని తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలని లెక్క పెట్టమన్నాడంట. ఇది లెక్క పెట్టగలవా అని అడిగాడంట. అంటే చూడండి, దేవుడు ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో. మనం చాలాసార్లు మన సొంత చిత్తం జరగనప్పుడు బాధపడతాం. ఇక్కడ అబ్రహాముని దేవుడు చేతులు పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ బయటికి తీసుకెళ్ళి మరి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టమంటే తను లెక్క పెట్టలేకపోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతతిని ఇట్లా దీవిస్తా అన్నాడు. తర్వాత 6వ వచనం, అబ్రహాము దేవుని విశ్వసించెను, అది తనకి నీతిగా ఎంచబడిందంట. ఆమెన్, నమ్మాడంట. ఈరోజు మీరు అర్థం కావట్ల పరిస్థితి, మీకు నేనేం చెప్తున్నానంటే నమ్మండి. ఏం అర్థం కాకపోయినా నమ్మండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. శూన్యంలో నమ్మాలి. అన్నీ ఉంటే నమ్మడం గొప్ప కాదు. అన్నీ అనుకూలంగా ఉంటే, మన బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి ఒక స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా దానికి అంత విశ్వాసం అక్కర్లా. డబ్బులు లేనప్పుడు, ఎలా చేస్తామో తెలియనప్పుడు, అన్ని ద్వారాలు మూసుకొని ఉన్నప్పుడు అయినా ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వు నాకు సహాయము అని దేవుడి మాటని తీసుకుంటే అబ్రహాంలాగా మనం దీవించబడతాం. అబ్రహాం అంట దేవుడు చెప్పాడు నీ గర్భవాసంలో పుడతాడని చెప్పాడని నమ్మేశాడు. నమ్మి దేవుని మాటకి లోబడ్డాడు. అందుకే చూడండి, దేవుడు ఇచ్చిన దీవెన ఇంకా తరతరాలు నిలబడింది. విశ్వాసానికి పితరుడిగా మారాడు. ఈరోజు అబ్రహాం బట్టి ఇజ్రాయెల్ గొప్ప దేశంగా, శారీరకంగా ఇజ్రాయేలీలు, ఆధ్యాత్మికంగా వాగ్దాన పుత్రులుగా యేసు ప్రభు మనము అందరం నిలబడ్డాం. ఆ రోజు తను దేవుని మాటని గౌరవించి దేవునికి లోబడ్డాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం స్వతహాగా సంపాదించుకునేది నిలబడదు. దేవుడి చిత్తంలో దేవుడిచ్చేది, దేవుడి కృప ద్వారా మనం పొందుకునేది సదాకాలం మనతో ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు ఈ మాట మరలా జ్ఞాపకం చేసుకోండి. మీకు దేవుడు ఇచ్చేది ఇస్తాడు. మీరు నిరాశపడద్దు, చింతించద్దు. అబ్రహాం ఎలా అయితే వేచి ఉండి కనిపెట్టి 100 సంవత్సరాల్లో తన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుట్టాడో తన హృదయంలో, ఇంట్లో ఎంతో సంతోషం అంట. సో తగిన సమయంలో ఇప్పుడు మీరు బాధపడుతూ ఉండొచ్చు, దుఃఖపడుతూ ఉండొచ్చు, కానీ తగిన సమయంలో మీరు నవ్వుతారు, సంతోషంగా ఉంటారు, ఆనందిస్తారు, తృప్తి కలిగి ఉంటారు. దేవుడు మీకు శ్రేష్టమైన వాటి ఇస్తాడు. అందరికన్నా మీకు ద బెస్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు యేసు నామములో. మీరు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు.
హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం యేసయ్యా. అయ్యా, ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరాలి. మరి ఈ మాటలు నువ్వు చెప్పావు. అబ్రహాము అయ్యా తన సొంత ఇష్టం చేసుకోలేదు, కానీ నీ చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు అబ్రహాంని దీవించి ఇస్సాకునిచ్చావు. ఆ తర్వాత ఆకాశ నక్షత్రాలు వలె తన సంతతిని చేసి దీవించావు ప్రభువా. అయ్యా, నీకు వందనాలు. ఈరోజు మేము మా సొంతగా సంపాదించుకునేవి, మేమేదో చేసేయాలి, అది చేసేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి అనుకునేవి, అవి మా చిత్తాలు, మా తలంపులు కన్నా నీ చిత్తం, నీ తలంపులు ఎంతో ఉత్తమైంది ప్రభువా. మరి ఈరోజు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ మీటింగ్లో ఎంతమంది అయితే వాక్యం విన్నారో ఈ వాగ్దానాన్ని ప్రభువా నువ్వు దయచేస్తున్నావు. నేనే నీ కేడాన్ని, నేనే నీ బహుమానాన్ని. దేవుడు నాకు బహుమానంగా ఉంటే నాకు ఇంకా ఏ కొదువ లేదు. అబ్రహాం వలె అయ్యా నేను విశ్వసిస్తున్నాను ఈ మాటని. నువ్వే నా కేడానివి, నువ్వు నాకు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా అనే దావీదు వలె ప్రార్థిస్తున్నాం. మాకు కృప, నీ సన్నిధి, సంతృప్తి కలిగిన జీవితం దయచే. ఎక్కడ కూడా శరీరం, ఆలోచన, తలంపులు ఈ లోకం పోకడలోకి వెళ్లకుండా ఆహాబు దావీదు వలె కాకుండా అబ్రహాం వలె ప్రభువా నీ చిత్తంలో సమర్పించుకొని నీ కొరకు కనిపెట్టి పొందుకోవడానికి సహాయం చేయి. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలం పొందుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలం పొందుకుంటారు. యేసు నామములో నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎవరైతే ప్రభువా ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నారో వాళ్ళందరినీ పేరు పేరున దీవించండి. అయ్యా, నూతన కార్యాలు ఎవరికి నువ్వు చెప్తున్నావో తెలియదు, కానీ నా కొరకు కనిపెట్టావా, నేను నీకు గొప్ప కార్యాలు, నూతన కార్యాలు చేస్తా. నువ్వు అనుకున్న దానికన్నా గొప్పగా, మంచి స్థాయిలో, మంచి శ్రేష్టమైన ఈవిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రతి సిస్టర్ బ్రదర్ని ఆశీర్వించి వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ రాకపోకల్లో దీవించి నువ్వే కేడంగా, నువ్వే బహుమానంగా మారి ప్రభువా రాబోయే రోజుల్లో అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆదరణకర్త నిన్ను సావాసం సన్నిధి మీకు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య గమనిక. ప్రతి ఆదివారం మా మందిరానికి కొన్ని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు. కనుక వారికి ఆహారం పెట్టుటకై ప్రభు మమ్మను ప్రేరేపించారు. దాని కొరకై మందిర ప్రాంగణంలో ఒక చిన్న వంటగదిని మేము నిర్మించుచున్నాము. అయితే ఇంకా ఈ నిర్మాణంలో స్లాబ్, వైరింగ్, ఇంకా ఫ్లోరింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. దీని నిమిత్తమై దయచేసి ప్రార్థించండి నా ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.